తిరుమల క్షేత్రాన్ని ఉపరితల ప్రయాణ నిషేధిత ప్రాంతంగా ప్రకటించడం కష్టమని పౌర విమానయాన శాఖ తెలిపింది. దీనివల్ల అక్కడ విమాన సేవల నిర్వహణ కష్టమవుతుందని పేర్కొంది. ఇలాంటి పరిస్థితుల్లో తిరుమల కొండలపై అదనపు నిషేధాజ్ఞల వల్ల తిరుపతి విమానాశ్రయ వినియోగం మరింత కుచించుకుపోయి విమాన సేవలపై తీవ్ర ప్రభావం పడుతోందని హెచ్చరిస్తోంది. తిరుపతి విమానాశ్రయం కొండల మధ్య ఉండడం వల్ల పశ్చిమాన 5,900 అడుగుల ఎత్తు, తూర్పున 4,600 ఎత్తు మాత్రమే అందుబాటులో ఉంది. తిరుపతి నుంచి రాకపోకలు సాగించే అన్ని విమానాలు తిరుమల కొండల మధ్య ఉన్న కొంత స్థలంలోనే పైకి ఎగరాల్సి వస్తోంది. దీనివల్ల రన్వే 26 నుంచి 195 మైళ్ల వేగంతోనే రాకపోకలు సాగించాల్సి వస్తోంది. భద్రతా కారణాల దృష్ట్యా రాష్ట్రపతి భవన్, అణు ఇంధన కేంద్రాలను మాత్రమే కేంద్రం ఉపరితల ప్రయాణ నిషేధిత ప్రాంతాలుగా ప్రకటించింది. అందుబాటులో ఉన్న గగనతలాన్ని దేశీయ అవసరాలకు తగ్గట్టు గరిష్ట స్థాయిలో ఉపయోగించుకోవడం కోసం పుణ్యక్షేత్రాలతో పాటు మిగతా ప్రాంతాలను ఉపరితల ప్రయాణ నిషేధిత ప్రాంతం కింద చేర్చేందుకు అంగీకరించలేదు.